వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశ శత్రువులపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేం అండగా ఉంటాం. 100 పాకిస్తాన్లు వచ్చినా మన దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ అనే మిసైల్ ఉంది. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారు అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడుతున్న సైనికులను ఆయన ప్రశంసించారు. శాసన మండలిలో గ్యాలరీలో కూర్చున్నప్పుడు అవమానించాలని వైకాపా నాయకులు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి వాళ్ళు ఎవరన్నా బాబు గారి పైన దాడి చేయాలంటే నన్ను దాటిన తర్వాతనే బాబు గారి దగ్గరికి వెళ్ళండి అని నిలబడి పోరాడిన వ్యక్తి మన బోలా శంకరుడు సత్యప్రసాద్ గారికి. నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను. ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 94% సీట్లు గెలిచినాయి. 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచినాం. ఇంకో పక్కన మంగళగిరిలో 91,000 పైచీలక ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నానని వచ్చింది. చాలా ఉత్సాహపడ్డా. రికార్డు కొట్టామరా ఈసారి అనిపించింది. ఒక్క క్షణం కూడా లేదు. అది మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్, పల్లగా రికార్డు కొట్టేశాడు అన్నాడు. అరే పోన్లేరా భయ్, కనీసం నంబర్ 2 వస్తామేమో అనుకున్నాను. సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళా. బయటకు వచ్చే లోపల మా పిఆర్ వచ్చి, సార్ పొరపాటున నంబర్ 2 అంటారు, మీరు ఇప్పుడు నంబర్ 3 అయ్యారు సార్ అన్నారు. అదేమైందబ్బా అంటే భీమిలి నియోజకవర్గం నంబర్ 2 కొట్టేసింది సార్. ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస్ అన్నకు ఫోన్ చేసి, అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా. ఆయనలో గొప్పతనం ఉందండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఉత్తరాంధ్రలో నేను శంకరావం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో, అన్న మీ బలం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎంత ఇసుకిచ్చినా ఇసుక రాదు, ఎంత ఎవరికి క్షణిక ఆవేశం ఉండదు, ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఆ నవ్వుతూనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారికి. ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి, మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నవ్వుతాయి. ఈరోజు కారులో ఆయన చెప్పారు, పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒక సత్యవేడులో అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు వారు నరసింహ యాదవ్ గారికి, అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి, శ్రీపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను పాదయాత్రలో చెప్పా, పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను, అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందని నిలబడుతున్నారు.